తెలంగాణలో విపక్ష పార్టీల నేతలు సింగరేణి బాట పట్టారు. బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ నాయకుల పర్యటనతో కోల్ బెల్ట్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అన్ని పార్టీల నేతలు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నాయి. కానీ హస్తం పార్టీ నుంచి సరైన కౌంటర్ లేకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. సింగరేణి బాట పట్టిన తెలంగాణ రాజకీయ పార్టీలపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సింగరేణి చుట్టూ తిరుగుతున్నాయి. నేతలందరూ కార్మికులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. భవిష్యత్తు రాజకీయాలకు ఇప్పటి నుంచే పునాదులను పటిష్టం చేసుకునే పనిలో ఉన్నాయి. దీంతో కోల్ బెల్ట్ పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. సింగరేణి తెలంగాణ సిరుల తల్లి, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాదు, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా నిలిచిన కోల్ బెల్ట్ రాజకీయ పార్టీలకు ఆశాదీపంగా మారింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గనులున్నాయి. 14 అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయాలను సింగరేణి కార్మికులు ప్రభావితం చేస్తారు. ముందుగా బీఆర్ఎస్ కు అండగా ఉన్న కార్మిక లోకం గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చింది. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించారు. అందుకే పార్టీలన్నీ కోల్ బెల్ట్ చుట్టూ తిరుగుతున్నాయి. పోయిన చోటే వెతుక్కోవాలి అన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు సింగరేణి కార్మికుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే, తెలంగాణ రక్షణ సేన కన్వీనర్ కవిత బొగ్గుబాయి బాట పట్టారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో సింగరేణి దోపిడీకి గురైందంటూ బీజేపీ ఇప్పుడు కోల్ బెల్ట్లో సభలు, సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాము అన్నది బీజేపీ నేతల మాట. ఆర్థిక సంక్షోభంలో ఉన్న సింగరేణికి ఆక్షన్ లేకుండా తాడిచెర్ల 2 కోల్ మైన్ కేటాయింపును కాషాయ పార్టీకి రాజకీయ అస్త్రంగా మారింది. బొగ్గు శాఖ నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇదే విషయాన్ని కార్మికుల దృష్టికి తీసుకెళ్తున్నారు. కొత్త గనులు కేటాయింపుతో మరో 30 ఏళ్లు సింగరేణి మనుగడకు ఏ ఇబ్బంది లేదని బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ ప్రచారం చేస్తోంది. కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ డీకే అరుణ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బొగ్గుబాయి కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని ప్రచారం చేశారు. ఇక సింగరేణిలో నిధుల మాయం ఆరోపణల అంశం నేతల ప్రసంగాల్లో ప్రస్తావనకు వస్తోంది. 1600 కోట్ల విలువైన బొగ్గు మాయమైంది. బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందంటే కాలేదని కాంగ్రెస్ చెబుతోంది. కేసీఆర్ పాలనలో విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు 25,000 కోట్లుంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో 54,000 కోట్లకు చేరిన విషయాన్ని బీజేపీ ప్రస్తావిస్తోంది. సింగరేణి ఆర్థిక సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీలే కారణము అన్నది కమలనాథుల మాట. బీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పర్యటనలతో కోల్ బెల్ట్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇవి కాంగ్రెస్ ను కలవరపెడుతున్నాయి. సింగరేణి రాజకీయాలు భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.